నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభోజం. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు మేమందరం కూడా మా సీతానగరం వేణుగోపాల మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పూజారులం, అలాగే సేవకులు, ఆధ్యాత్మిక చింతనాపరులందరూ కూడా ఈరోజు వాహనంతో బిక్కవోల్లో గల లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో ఇవాళ స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ స్థల పురాణం అనేది చిన్న విషయం కాదు. ఇది 1100 నాటి సంవత్సరంది. ఇది మొదట చాళుక్య విక్రముని పేరిట ఇది విక్రమపురమని, తర్వాత 3వ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలం 849-892లో బిరుదాంకిన ఓలు అని పిలువబడింది. కాలగమనంలో బిరుదాంకిన ఓలు బిక్కవోలుగా మారింది. ఈ నామాంతరం చెందింది. నేటికి బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్ప కళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి మహిమ ఒకటి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గణపతి తాలూకా చెవులో కర్ణములో ఒకే ఒక కోరిక కోరుకోవాలి. అది కూడా న్యాయబద్ధమైన కోరిక మాత్రమే భగవంతుడు నెరవేరుస్తాడు. ఆ న్యాయబద్ధమైన కోరిక ఒకటే ఒక కోరుకొని ఆ కోరిక వచ్చే సంవత్సరంలోపు భగవంతుని ప్రార్థించి తిరిగి ఈయన దర్శనార్థం ఇక్కడికి రావాలి. ఈ స్థల పురాణం ఒకసారి దర్శించుకుంటే తెలుస్తుంది. ఇక్కడ శిల్పకళ అనేటువంటిది ఏమి ఉండదు, కానీ స్వామివారి తాలూకా మహిమే ఈ పీఠానికి ఉన్నటువంటి గొప్పతనం. జై గణేశ. జై బోలా గణేష్ మహారాజ్ కి జై.